హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారికి గుడ్ న్యూస్. సెప్టెంబర్ 30 వరకు గడువును అనేది పొడిగించారు ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన 400 రోజుల ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ఎస్బీఐ అమృత్ కలాస్ కు గడువు త్వరలోనే ముగియనుంది. ఈ పథకం కింద ఎఫ్డి ఖాతా తెరవడానికి గడువు సెప్టెంబర్ 30న ముగుస్తుంది. ఏప్రిల్ 12న ప్రారంభించిన ఈ నిర్దిష్ట టెన్యూర్ ఎఫ్డి ప్లాన్కు మంచి ఆదరణ లభించింది. దీంతో ఈ పథకానికి గడువును పలుసార్లు ఎస్బీఐ పొడిగిస్తూ వచ్చింది. కస్టమర్ల సంఖ్య పరంగా దేశంలోని అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్బీఐ ఏడాది నుంచి 2 ఏళ్ల టెన్యూర్తో అందిస్తున్న సాధారణ ఎఫ్డి పథకాలతో పోలిస్తే అమృత్ కలాష్ ఎఫ్డి ప్లాన్పై సాధారణ కస్టమర్లు, సీనియర్ సిటిజన్లకు సుమారు 30 బేసిక్ పాయింట్ల వడ్డీని అదనంగా అందిస్తుంది. ఎస్బీఐ అమృత్ కలాస్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ను సబ్స్క్రైబ్ చేసుకున్న సాధారణ కస్టమర్లకు 7.1% వడ్డీ రేటు, సీనియర్ సిటిజన్లకు 7.6% రేటు లభిస్తుంది. ఇది 400 రోజుల ప్రత్యేక టెన్యూర్ ప్లాన్. మరోవైపు 1 లేదా 2 సంవత్సరాల టెన్యూర్ ఉండే ఎఫ్డి ప్లాన్కు సాధారణ కస్టమర్లకు 6.8%, సీనియర్ సిటిజన్లకు 7.3% వడ్డీని ఎస్బీఐ చెల్లిస్తుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.